వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు దాడులు కనిపెట్టుదురు. తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత అనుగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములన్నిటినీ నా కన్నీళ్లు బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. అవి నీకు అవేవో కనపడును కదా. నేను మొరపెట్టు దినమును నా శత్రువులు వెనుకను తిరుగుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ లాస్ట్ మాట మీకు అందరికి అర్థమయ్యే ఉండొచ్చు. 6వ వచనములో అనేక శత్రుత్వం కనపడుతుంది. శత్రుత్వం అంటే కట్టెలు తీసుకుని వచ్చి మన వెనక ముందు వచ్చి మనల్ని కొట్టడం కాదు, కానీ ఒక శ్రమ, ఒక శోధన, ఒక సమస్య, ఇవన్నీ అపవాదనే సాధనాలు తెచ్చిపెట్టే శోధనలే, బలహీనతలు, వ్యాధులు, రోగాలు. కానీ ఆ స్థితిలో నుంచి దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేసి ఉన్నాడు. 9వ వచనంలో, నేను మొరపెట్టిన దినమున శత్రువులు వెనక్కి మళ్ళీ ఎక్కడ పోతున్నారు? వెనక్కి తిరిగిపోతా ఉన్నారు. నువ్వు మొరపెట్టిన ఈ రోజు, మరి నిన్నటి నుంచి మీరు ఏమి ప్రార్థన చేస్తున్నారో, ఏం మొరపెట్టుతున్నారో, మీ కుటుంబంలో ఉన్న, మీ ఒక్కొక్కరిలో ఉన్న ప్రతి శత్రువు వెనక్కి తిరిగి ఈ రోజు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన శక్తితో, మన బలముతో మనం శత్రువును ఓడించడానికి, అంటే ఇది ఆత్మ పోరాటము. ఆత్మ పోరాటాన్ని మనం జయించాలంటే, అపవాదిని మనం జయించాలంటే మన ఆత్మ బలమైన శక్తితో నింపబడాలి. 7వ వచనం చదవమన్నాడు. తాము దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా కోపము చేత